సరే చిన్నప్పుడు స్టోరీ చెప్తా. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నువ్వు వెళ్ళి వచ్చి ఒక తలతాడు తిప్ప. నానమ్మ, నేను, తాత, బాబాయ్ దిగిన తర్వాత అక్కడి నుంచి ట్రైన్ దిగిన తర్వాత ఏముండే కాదు, ఆటోలు కానీ రిక్షాలు కానీ ఏమి వచ్చి తీసుకెళ్ళాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి. పొలాలు ఇటు పొలాలు అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం. అంతలోపు నానమ్మ వాళ్ళ అన్నయ్య వచ్చాడు, మా పెద్దమావయ్య వచ్చి, సరే నాని దారా నువ్వు వెనకాల ఎక్కేసి ఆ రిక్షాలో ముగ్గురు ఎక్కేస్తారని చెప్పి అందరు ఎక్కేసి వెళ్ళిపోయారు అనమాట. ఎవరు? నానమ్మ, తాతయ్య, బాబాయ్ వెళ్ళిపోయారు. నేను మా మావయ్య వెనకాల సైకిల్ వెనకాల కూర్చొని వెళ్తున్నా. అసలు మొత్తం వెనకాల చూస్తే అంతా చీకటి, పక్కన చూస్తే చీకటి, ఇటు పక్కన చూస్తే చీకటి. చాలా భయం వేస్తుంది. అటు చూసా ఇటు చూసా చాలా భయం వేసిపోతుంది. వెనకాల కూర్చున్నా, వెనకాల నుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోద్దామని భయం. అక్కడ ఏదో సౌండ్ అయింది. అంతలో నేనేం చేశాను అనుకున్నా, కాలు తీసుకెళ్ళి చక్రంలో పెట్టేసా వెనకాల, సైకిల్ చక్రం వెనకాల. అంతే, మొత్తం కాలంతా అప్పుడే వచ్చింది ఒక సౌండ్. మళ్ళీ పెద్దమ్మే వచ్చింది. చెప్తాడు పెద్ద తాత, చిన్న తాత వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసేవాళ్ళు కదా. అవన్నీ ఎలా పడితే అలా నీళ్లు అవన్నీ వదిలేసేవాళ్ళు అంట. ఎవడు చేస్తున్నాడు ఈ పనులన్నీ, అసలు ఏంటి, ఎవరు ఇదంతా మనకు తెలిసిన వాళ్ళ చేస్తున్నారని చెప్పి నైట్ అక్కడే పడుకుందని చెప్పి పొలంలోకి వెళ్ళి పడుకునే వాళ్ళు అంట. ఏం చేసేదంట, మా పెద్దమ్మాయి అలా పడుకునేవాడు అంట మంచం మీద. పడుకుంటే మంచం ఒకడే అయితే ఈ తుంటర దెయ్యాలు ఏం చేసి అనుకున్నావు, మంచాన్ని అలా ఎత్తి పడేసేయంట, కింద పడిపోయాడు. అయితే ఏంటి అని చెప్పి చూస్తే ఎవరు ఉండేవారు కదండి పక్కన. పైనుంచి ఇలా వచ్చి హుస్ అని వెళ్ళిపోయాయంట. చెట్టు కొమ్మని కాబట్టుకుని దెబ్బకి మొత్తం మంచం దిండి దుప్పటి అన్ని పట్టు పరుగు ఇక ఇంటికి. నేను భయపెట్టాను అంతేనా? ఓకే, కథలు కావాలంటే